అప్పట్లో ఎట్లుండే సార్ వస్తుండంటే గజ్జుమంటుండే చదవనోళ్ళని నిలబెట్టి చింతబరగ తీసుకొని ఈపు సాఫ్ చేస్తుంటే లబ్బ లబ్బ మొత్తుకునేది. ఏళ్ల నడుమ పెన్సిల్ పెట్టి ఒత్తుడొత్తితే దెబ్బకు జమలగుపడుతుండే. ఎండల బస్కీలు తీపిచ్చుడు, గోడ కుర్చీ ఏపిచ్చుడు, ఎన్నో శిక్షలు వేస్తుండేది బడిలా. ఇంకో 2 అంటీ సారు అనేది అయ్యేవాళ్ళు కూడా. పిల్లల మంచి కోసమే కదా అని అనుకునేది మరి. కానీ ఇప్పుడు ఉల్టా నడసబట్టే. ఆంధ్ర విజయనగరం జిల్లా పెంట అనే ఊళ్ళో ఇదొక గవర్నమెంట్ బడి. కింద పిల్లలు మీద హెడ్ మాస్టరు ఎంత మంచిగా చదువు చెప్తున్నా పోరలు అస్సలు చెవిన పెడతలేరట. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? చదువునిరా అని చెప్పి యాష్టగోని మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. పాపం హెడ్ మాస్టర్ సారే సాష్టాంగ నమస్కారం పెట్టబట్టే మెంగిన తప్పు చేస్తే సారీ అనుకుంటా. గుంజలేనా మీకు అందరికి కూడా? మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. 10 కాదు 20 కాదు 42 బస్కిలు తీసిండబ్బా పిల్లల ముంగట. ఇంతకంటే మంచిగా చదివెట్లా చెప్పాలో మాకు తెలియకుంటే క్షమించురి అని సారుకు సారే శిక్ష వేసుకుండా అన్నట్టు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అవు మరి ఇవాళ రేపు పోరలం కొట్టుడు కాదు ఇదేంద్రా అని గట్టిగా మందలు ఇచ్చినా మమ్మీ డాడీలు ఉరుకొస్తారు మందిని ఎంటేసుకొని. చదువురాని శుద్ధ ముద్దైనా మంచిదే గాని సుతారంగా చూసుకోవాలి నాయే. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. చదివితే మనకేంది చదవకుండా మనకేంది, టైంకు జీతం పడితే చాలనుకునే సాలరున్న ఈ జమానాల చదువుల కోసం గింత తనలాడుతున్న ఈ సార్కు సలం కొట్టవలసిందే. పిల్లలతోటి దీపియవలసిన సారే బస్కీలు తీసినందుకన్నా సారే ఉల్టా దండం పెట్టినందుకన్నా జర చదువునిరా నాయన. ఇవాళ 2 రాష్ట్రాలలో మీ సక్కదనమే చెక్కలు కొడుతుంది. మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను.